ఎవరైతే ఈ బ్రదర్ ఉన్నారో ఆ బ్రదర్ని మనం ఎక్కడ తప్పు చేసినామని మనం అనలే. ఆ బ్రదర్ది తప్పు. ఆ ప్రముఖ జర్నలిస్ట్ ఎవరైతారో ఆయన పర్ఫెక్ట్ అని నేను ఇప్పుడు బాలాజీని అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా ఈ విషయాన్ని. ఈడ ఎవరికి ఏమీ లేదు. ఈడ ఒకటే నేను మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు వీళ్ళు ఈయన అన్నిగన బండ్లు ఒకేసారి తెచ్చుకుంటాడంటే తెచ్చుకోరు. శ్రీశైలం దగ్గర ఆంధ్ర, ఈయన నంబర్ కోసం కూడా ట్రై చేస్తా ఉన్నాం ఏం జరిగిందని. ఎవరన్నా నంబర్ ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి ప్లీజ్. చూస్తే ఈయన వర్షన్ కూడా వినాలి. ఎందుకు వినాలి అంటే ఇక్కడ బాలాజీని నేను ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే, బాలాజీ ఈ వీడియో నువ్వు చేసినావు, ఎందుకు చేసినావు ఆ వీడియో? దీనికి ఆన్సర్ కావాలి కంపల్సరిగా. ఎందుకు వీడియో చేసినావు? నేను దానికి లవ్ జియాద్, అదేదో ఫుడ్ జియాద్, వీటికి కూడా అది నేను నమ్మను అని కూడా చెప్పిన. అది ఎవరికి నమ్మను అంటే ఎవరికి కౌంటర్ అది? సరే, ఆయన తప్పు చేస్తే ఇది వారం రోజుల నుంచి జరుగుతా ఉన్నది. ఇప్పటి వరకు ఎందుకు ప్రూఫ్లు బయట పెట్టలే బాలాజీ? ఎవరి నోట్లే మన్ను పోసి ఎవరిని ఇజ్జత్ దిద్దాం అనుకుంటున్నావు నువ్వు? మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని తీసుకెళ్లి ముస్లిం దానికి లింకప్ చేసినావు. ఎందుకు లింకప్ చేయాల్సి వచ్చింది? నీ తన విత్తు ఎవిడెన్స్ ఉన్నాయా? ఇక్కడ ఉన్న ఫుడ్ లో ఏం ఎవిడెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ దీని తర్వాత నువ్వు వీడియోలు ఎందుకు చేయలేదు? ఎవిడెన్స్ ఎందుకు జనాలకు చూపేయలే? నీ తాను ఉంటే అంటే నీ తన ఎవిడెన్స్ లేవా? ఎందుకు చేసినావు? దీనికి సారీ అన్న చెప్పాలి. నీ తప్పుంటే ఆయనకి ఏదైతే లాస్ జరిగిందో దానికి నువ్వు బాధ్యత వహించాలి. ఇప్పుడు నువ్వు చేసే దాంట్లోనే ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, మరి అవిట్లకి ఎందుకు రాలే బాలాజీ నువ్వు? ఒక వీడియో తీసి జనాలకు వదిలేసి మీడియా వాళ్ళు అందరి మీదకి ఎందుకు ఉసగొలుపుతున్నావు? నువ్వు చేసిన తప్పకి నువ్వు బాధ్యత వహించాలి కదా. నేను అడుగుతున్న చెల్లె, ఆయన తింటుంటే నీ నోరు ఆగిపోయింది, ఏం మాట్లాడాలి అర్థం కాలే నీకు? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ ఏదైతే కోవా బన్ ఉందో అదొక వీడియో చేసినాం మనం ఆల్రెడీ. ఆ వీడియోలో ఎవరైతే ఈ బ్రదర్ ఉన్నారో ఆ బ్రదర్ని మనం ఎక్కడ తప్పు చేసినామని మనం అనలే. ఆ బ్రదర్ది తప్పు. ఆ ప్రముఖ జర్నలిస్ట్ ఎవరైతారో ఆయన పర్ఫెక్ట్ అని నేను ఎక్కడ అనలేదు, అనను కూడా. నిజంలాగలే. నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నానంటే, ఏదైనా వీడియో పెడితే ప్రోమో చూసి మీరు డిక్లరేషన్ చేసుకోకండి. వీడియో చూడండి, వీడియోలో ఏం మాట్లాడినాం వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. అఫ్కోర్స్ మీరు అన్నది కూడా కరెక్టే, నేను అది కూడా చెప్పిన. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడింది తప్పు అని నేను అనలే, మొత్తానికి ఆ మాట అనలేదు. మీరు చూడండి, వీడియో మొత్తం చూడండి. అది కూడా అట్లని ఈయన తప్పని కూడా నేను అనలే. ఎందుకంటే ఆయన 5-10 రూపాయలకు వ్యాపారం చేసుకునేటోడు. మనం ఎవిడెన్స్ లేకుండా ఒక మనిషిని అనడం కూడా కరెక్ట్ కాదు. అది నేను ఆ విషయాన్ని కూడా ఆ మీడియా మిత్రుడు ఎవరైతే అన్నారో ఆయనకు కూడా అన్నా. నేను ఏమన్నానలా, మీడియా మిత్రులు మీడియా పర్సన్స్ అని అందరినీ కలపకండి, ఓన్లీ ఎవరైతే చేసారో ఆయనను క్వశ్చన్ చేయండి అని అన్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఏమంటా ఉన్నానంటే, దీంట్లో ఎవరైతే బాలాజీ అనే పర్సన్ అక్కడ వీడియో తీసిండో, యాక్చువల్లీ ఈ పర్సన్ ఎవరైతారో మీడియా పర్సన్ అనుకున్నా, కాదంట. నేను ఇప్పుడు బాలాజీని అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా ఈ విషయాన్ని. ఈడ ఎవరికి ఏమీ లేదు. ఈడ ఒకటే నేను మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది, ఏదైనా వీడియో పెడితే ప్రోమో చూసి నెగిటివ్ అనుకోకండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఓకేనా? వీడియో చూస్తే ఏం మాట్లాడినామని అప్పుడు మీరు కామెంట్లు పెట్టండి, ఇంకోటి చేయండి. 100%గా నేను దానికి రెస్పాన్స్ ఇస్తా. ఎందుకంటే ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఎవరికి లేదు. ఏదున్నా ఓపెన్గా నిజాలే మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా నేను. ఒకసారి వినండి, మీరు ఓపికతోని వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇది కానీ ఇంకోటి కానీ. నేను ఈ విషయంలో బాలాజీని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను అడిగిన నేను ఆల్రెడీ, అయిపోయింది వాళ్ళది. వాళ్ళ వర్షన్లో అది కరెక్ట్ కాదు, అందరినీ కలిపనొద్దు అని అన్నా నేను. ఎవరైతే చేసిరో వాళ్ళనండి, అందరిని అనొద్దని నేను అన్నా. ఓకేనా? ఒక్కడు చేసిన తప్పుకి అందరికీ రావడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేసినో వారే శిక్ష అనుభవించాలి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెయ్యరు ఇట్లా. ఓకేనా? ఇక ఈయన విషయానికి వస్తే 100%గా ఆయన ఎక్కడి నుంచో శ్రీశైలం దగ్గర నుంచి వచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఈయన అన్నిగన బండ్లు ఒకేసారి తెచ్చుకుంటాడంటే తెచ్చుకోరు. శ్రీశైలం దగ్గర ఆంధ్ర, అదేదో ఊరు. ఈయన నంబర్ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాం ఏం జరిగిందని. ఎవరన్నా నంబర్ ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి ప్లీజ్. చూస్తే ఈయన వర్షన్ కూడా వినాలి. ఎందుకు వినాలి అంటే, నిజంగానే ఈయన బిజినెస్ని ఖరాబ్ చేస్తే ఒప్పుకునేది లేదు. అది ఎవరైనా సరే, సంతోష్ అయినా సరే, ప్రముఖ జర్నలిస్ట్ అయినా సరే, అది ఎవడైనా సరే. ఓకేనా?
మీరు అన్నది కూడా నేను అది కూడా చెప్పిన. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడేది కూడా కరెక్టే, నేను రాంగ్ అని ఎక్కడ అనలేదు, మీరు అది గ్రహించాలి. ఇక్కడ బాలాజీని నేను ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే, బాలాజీ ఈ వీడియో నువ్వు చేసినావు, ఎందుకు చేసినావు ఆ వీడియో? దీనికి ఆన్సర్ కావాలి కంపల్సరిగా. ఎందుకు వీడియో చేసినావు? మరి అదే మేడారంలో చాలా షాప్స్ ఉన్నాయి, ఆడ కూడా చాలా గందరగోళాలు ఉన్నాయి. అక్కడ మేడారంలో షాప్ పెట్టుకోవాలంటే కూడా ఎంతో కొంత పర్మిషన్ అనేది ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి అయితే ఉండదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేడారంలో. కాబట్టి ఈయన ఎక్కడి నుంచో 600 కిలోమీటర్ల నుంచో 500 నుంచో వచ్చిండు ఈయన. కాబట్టి ఈయన కోవా అనేది అది ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు, అంటే అక్కడ నుంచే తయారు చేసుకుని ఇక్కడ రావాలని రూల్ ఏం లేదు, అక్కడ కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ ఏదైతే ఆయన కొన్ని తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఏదైతే మేడారం ఉందో ఆ లోకల్లో పెట్టుకోవచ్చు, అంటే కొన్ని కొనుక్కోవచ్చు, అది కూడా చెప్తున్నా. బట్ ఏదైతే ఎక్స్పైరీ డేట్ అన్నాడో నేను ఆ వీడియోలో చెప్పినా, ఇంట్లో కూడా చెప్తా ఉన్నా, ఒకానొక సందర్భంలో ఎక్స్పైరీ డేట్ ఉండేది కాదు, కాకపోతే చూసుకుంటే బాగుండేది, ఈ పెంట ఏది కాదు అనేది చెప్పిన. అది మంచి మాట చెప్పిన, నేను ఖరాబ్ కావాలి ఈయన ఏదో పెద్ద దొంగ అని నేను చెప్పలా. నేను దానికి లవ్ జియాద్, అదేదో ఫుడ్ జియాద్, వీటికి కూడా అది నేను నమ్మను అని కూడా చెప్పిన. అది ఎవరికి నమ్మను అంటే ఎవరికి కౌంటర్? అది మీడియా పర్సన్కే కౌంటర్, అది మీరు గ్రహించాలి. అది ఓకే. ఇక్కడ నేను బాలాజీని ఏం అడుగుదాం అనుకున్నా అంటే, ఈ కేసు నువ్వు టేకప్ చేసినావు కదా, సరే ఆయన తప్పు చేస్తే ఇది వారం రోజుల నుంచి జరుగుతూ ఉన్నది, ఇప్పటి వరకు ఎందుకు ప్రూఫ్లు బయట పెట్టలే బాలాజీ? చెప్పు. ఎవరి నోట్లే మన్ను పోసి ఎవరిని ఇజ్జత్ దిద్దాం అనుకుంటున్నావు నువ్వు? దీనికి ఆన్సర్ కావాలి బాలాజీ కంపల్సరీ. నువ్వు ఇప్పటి వరకు ఇంకా మౌనంగానే ఉన్నావు, ఈ విషయాన్ని టేక్ చేసినావు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అంటే 90% వాస్తవాలు ఉన్నాయి, అది కూడా చెప్తున్నా నేను. మీడియా వాళ్ళు అనేది అందరినీ కలిపొద్దు అనేది నేను ఓన్లీ మీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అన్నది, నేను మిగతాది వాళ్ళ తప్పని ఎక్కడ అనలేదు, అనను కూడా. క్వశ్చన్ చేయడం తప్పలేదు, ఎవరన్నా ఇట్లా చేస్తే రేపు పొద్దున ఇంకోరు కూడా చేయరు అట్లా. నువ్వు ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఇంట్లో నేను అడిగినప్పుడు ఏం చెప్పారు మీరు? పురుగు వచ్చింది ఏదో పెట్టిరు, ఓకే. గుండు పిన్ వచ్చింది ఎక్కడ? మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒక కేసు టేకప్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లం ఉంది, జనాలకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పినప్పుడు ఓకే, ఆ విషయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తా. ఈ ఒక్కతానని కాదు, నువ్వు హోటళ్ళలో చేసినా ఇంకోతాన చేసినా కొంతమంది జనాలు అడిగేది కూడా వాస్తవం. చాలా హోటల్స్లల్లో కొన్ని మన దగ్గరికి రాకపోవచ్చు, కొన్ని రావచ్చు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని తీసుకెళ్లి ముస్లిం దానికి లింకప్ చేసినావు. ఎందుకు లింకప్ చేయాల్సి వచ్చింది? నీ తన విత్తు ఎవిడెన్స్ ఉన్నాయా, లేకుంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావా? ఈ కొట్లాటను ఎందుకు ఇంత పెద్ద చేసినావు? ఒకటి, ఇక్కడ ఉన్న ఫుడ్ లో ఏం ఎవిడెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ దీని తర్వాత నువ్వు వీడియోలు ఎందుకు చేయలేదు? ఎవిడెన్స్ ఎందుకు జనాలకు చూపించలేదు? నీ తాను ఉంటే అంటే నీ తన ఎవిడెన్స్ లేవా? ఎవిడెన్స్ లేక ఏదో చేసేసినాం నడిచేస్తుందని సైలెంట్గా ఉన్నావు. నువ్వు సైలెంట్గా ఉన్నా ఇప్పటి నుంచి E96 టీవీ సంతోష్ ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నాడో నిన్ను వదిలిపెట్టం. నేను ఓపెన్ గా నీకు చెప్తున్నా, నువ్వు ఇది ఎందుకు చేసినావు దీనికి సారీ అన్న చెప్పాలి. నీ తప్పుంటే ఆయనకి ఏదైతే లాస్ జరిగిందో దానికి నువ్వు బాధ్యత వహించాలి. లేదంటవా ఆయన తప్పు చేసిండా, ఆయన పాలకోవాలేదో కలుపుతున్నాడు అన్నావు కదా, ఆ ఎవిడెన్స్ నీ దగ్గర ఉందా బయట పెట్టాలి. నువ్వు గుర్తుపెట్టుకో. దీన్ని తీసుకెళ్లి మళ్ళీ ముస్లిమ్స్ దాంట్లోకి లింకప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నీ తన ఎవిడెన్స్ ఉంటే దాని మీద కొట్లాడు. మేమేదైనా కేసులు చేసినప్పుడు ఒక్క వీడియో 2 వీడియోలతో కాదు, నేను నిన్న చేసిన వీడియో ఆ ఒక్క వీడియోతోనే నిన్ను వదిలిపెట్టాలనుకోలే. మేము ఈ ఇష్యూని కంపల్సరీ కంటిన్యూషన్ చేస్తాం, కంపల్సరీ క్వశ్చన్ చేస్తాం. కానీ నువ్వు దీనికి క్లారిటీ 100% ఇవ్వాలి. నువ్వు ఇవ్వకుండా నేను రేపిస్తా మాపిస్తా అంటే నడవదేడా. నువ్వు రేపు మాప అంటే నీ తన ఎవిడెన్స్ లేవని అర్థమా? చెప్పు, లేవని అర్థమా? ఒకసారి బాలాజీకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఫోన్ చేసి డైరెక్ట్ గా అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏంది ఇది తమాషాలు? ఆఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు చేసే దాంట్లోనే ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, మరి అవిట్లకి ఎందుకు రాలే బాలాజీ? నేను క్వశ్చన్ చేయొచ్చు, నిన్ను వేస్తా నేను, ఓకేనా? నువ్వు రాలేదు, ఆ విషయాలు ఎందుకు అడగలేదు? జనాలకు తెలుసు నువ్వేం చేసినావు. ఈ విషయంలో అయినా తప్పు చేస్తే ఎవిడెన్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? ప్రూఫ్స్ ఎందుకు చూపించట్లేదు? ఒక వీడియో తీసి జనాలకు వదిలేసి మీడియా వాళ్ళు అందరి మీదకి ఎందుకు ఉసగొలుపుతున్నావు? నువ్వు చేసిన తప్పుకి నువ్వు బాధ్యత వహించాలి కదా. బిజీ వస్తుంది. ఓకే, నేను ఇంకోటి ఏమంటా ఉన్నా, 100% ఇది ఒక గుణపాఠం అనే అనుకోవాలి. మీడియా మిత్రులకు కూడా కొంతమంది గుణపాఠం అనుకోవాలి. ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఆ కేసు వాస్తవాలు ఏంది, నిజాలేంది, 10 వీడియోలు వాడని 20 వాడని చెయ్యాలి. అది నేను రేప్ చేస్తా మాఫ్ చేస్తా అంటే నడవదుడా, గుర్తుపెట్టుకోండి. బట్ 100% ఈయన తప్పు లేకుండా ఈయన హిందీ మాట్లాడినంత మాత్రాన వాస్తవంగా నాకు కూడా అదే అనిపించింది. హిందీ మాట్లాడిన వాళ్ళందరూ ముస్లిమ్స్ అయిపోతారా? అఫ్ కోర్స్ అవ్వచ్చు. ఎందుకు అక్కడ లింక్ కలిపినావు? ఈ ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది. నీ తన ఎవిడెన్స్ ఉండి కలిపినావా, లేదంటే ఏదో మాట్లాడేసి అయిపోతుందిలే అని చేసినావా? ఇప్పుడు చాలా మందికి సమాధానం చెప్పాలి నువ్వు బాలాజీ గారు, ఓకేనా? ఇది నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు, ఓకేనా? నేను కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా మిత్రులకు చెప్తున్నా, 100% మీరు అనేది కూడా కొన్ని కరెక్ట్ ఉన్నాయి. కాకపోతే వీడియో మొత్తం చూడండి. నేను ఇది పదే రిపీట్ చేస్తున్నా. నేను న్యూట్రల్ గా మాట్లాడతా తప్ప నేను ఎవరికో ఒత్తాస వలకడాల్సినంత అవసరం నాకు లేదు. నేను చెయ్యను కూడా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికో ఒత్తాస వాళ్ళకి క్యారెక్టర్ నాది కాదు, నేను చెయ్యను అట్లా, ఓకేనా? ఇకపోతే
ఇక్కడ ఈ పర్సన్కి ఎందుకు మైక్ ఇచ్చినావు? ఈ పర్సన్ మీడియా అమ్మాయి అనుకుంటున్నారు అందరు. ఈమెకి ఎందుకు మైక్ ఇచ్చినావు? ఆమె ఎందుకు క్వశ్చన్ చేస్తున్నది? ఆమె క్వశ్చన్ చేయాలనుకుంటే నీ మైక్ పట్టుకొని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నది? నార్మల్ గా క్వశ్చన్ చేయాలి. మీ ఆఫీస్ ఎంప్లాయా లేదంటే ఎవరు? చాలా మంది ఈమె ఎంప్లాయ్ అనుకుంటున్నారు. ఈమె ఎంప్లాయ్ కాదు. ఓకేనా? ఎంప్లాయ్ అయితే చూపియండి. ఎక్కడ కనిపించలే మీ ఛానల్, ఎక్కడ కనిపించలేమే. నేను ఇక్కడ మీ ఛానల్ ఉద్దేశించి అనట్లేదు, నేను అంటున్నా బాలాజీ గౌడ్. బట్ మీరు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి కొన్ని వీడియోలు చేస్తే రేపు పొద్దున ఏది చేసినా ఇట్లా మీద పడకుండా జనాలకు కూడా అర్థం అవుతుంది. బిజీ అని వస్తుంది, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓకే, ఇక కాల్ చేయకపోతే ఆయన కర్మ, మనం ఏం చేయలేం దానికి. ఈ అమ్మాయికి ఎందుకు లోగో ఇచ్చిర్రు? ఇదొకటి. ఇక్కడ జనాలందరూ క్రౌడ్ ఎందుకు అయింది? అక్కడ తింటూ ఉన్న వల్ల, లేదంటే నిజాయితీగా ఆయన దాంట్లో తప్పున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయలేదు కాబట్టి ఆయనకి ఎంత నష్టం జరిగిందో దానికి నువ్వు బాధ్యత వహించాలి బాలాజీ గౌడ్. ఎవరైతే ఈరోజు ఈ విషయంలోనే కాదు, నీ వల్ల మీడియాలో కొంతమందికి మచ్చ వస్తా ఉన్నది, దానికి కూడా నువ్వు బాధ్యత వహించాలి. గుర్తుపెట్టుకో. ఓకేనా? అన్ని వర్కులు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు నీ వీడియోతోని అందరికీ మచ్చ వచ్చింది. ఇక్కడ నువ్వు అది బాగా గ్రహించాలి. దీనికి నువ్వు ఎవిడెన్స్ అనేది చూపించకుండా నువ్వు దీనికి నేను ఇయ్యను, నేను సైలెంట్గా ఉంటా అంటే మాత్రం నిన్ను మాత్రం నేను వదిలిపెట్టా. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఇక నిన్ను ఏ విషయాలలో వదిలిపెట్టావు కానీ ఈ విషయంలో మాత్రం వదిలిపెట్టాం. నేను ఇంకోటి, నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బ్రదర్ మీరు క్వశ్చన్ చేస్తున్నారు మస్తు అనిపించింది, అంటే ఒక యూనిట్ అనేది కనిపించింది. కాకపోతే అందరినీ కలిపి అనకండి అని చెప్తున్నా. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు పేరు తెలియకపోతే ఆ ఛానల్ పేరు పెట్టుకున్నా ఇంకోట వీడియోలు కొట్టండి, క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఎవరు తప్పు చేసినా ఒక రాంగ్ పోర్ట్రేషన్ చేసి ఒక ఇష్యూని తీసుకొచ్చి రాంగ్ గా పోర్ట్రేషన్ చేస్తే 100% క్వశ్చన్ చేయాలి, అది తప్పులేదు దాంట్లో. కానీ అందరినీ కలపకండి అని నేను ఇప్పటికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఓకేనా? బాలాజీ గౌడ్ ఫోన్ కలుస్తలేదు, మరి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే. ఇంకో విషయం, వాస్తవంగా అవును నిజం, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ఇష్యూస్లా హాస్పిటల్ ఇష్యూలు, హాస్టల్ ఇష్యూలు E90 60 టేకప్ చేసింది. ఇంకా కొన్ని ఛానల్ కూడా టేకప్ చేసినాయి. మరి పదే ఇక్కడ జనాలు అడిగే దాంట్లో కూడా నాకు ఒకటి వాస్తవం ఏమనిపించిందంటే, ఎందుకు మతానికి ఎందుకు మలుపుతా ఉన్నారు? ఇది ఎందుకు మలపాల్సి వచ్చింది? ఈ వ్యక్తి నిజంగా నీకు తెలుసా? ఆధార్ కార్డు షో మీ ఆధార్ కార్డు ఏదో సంథింగ్ అన్నారు, దానికి నీకు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు బుద్ధి చెప్పారు అనుకుంటున్నాను నేను కూడా. బాలాజీ గౌడ్, దీన్ని నువ్వు గ్రహించాలి. ఈ విషయం మీద నువ్వు నీ తప్పు లేదా ఎవిడెన్స్ చూపించి, తప్పుందా సారీ చెప్పాలి. ఆయనకి ఏమైతే జరిగిందో దానికి బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాను నేను. ఇంకోటి, ఈమె ఏమంటా ఉంది, ఎప్పుడు ఎవరైనా సరే ఏ పని చేయాలి రెగ్యులర్గా అవే తినుకుంటూ ఉండరు ఎవరు. ఆయన కరెక్టే చెప్పిండు ఆ విషయం. మేము కూడా అప్పుడప్పుడు తింటాము. అవును, ఆయన్నే తయారు చేస్తే ఆయన కాబట్టి ఆయన రెగ్యులర్గా ఎందుకు తింటాడు ఆలోచించాలి. అదే ఏదైతే మేడారం జాతరలో ఇది ఒక్కటే ఇష్యూ దొరికిందా? ఇంకా ఏ మిస్టేక్లు లేవా అడగాలంటే? చెప్పు బాలాజీ, దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు ఫోన్ ఎత్తలేవు, నువ్వు ఆన్సర్ ఇస్తే బాగుంటది. ఇక్కడ చాలా మంది, మేము కూడా, నేను చెప్తా ఉన్నా ఒక మీడియా పర్సన్ గా, బాలాజీ చేసిన పని మీద నేను ఇది కూడా క్లారిటీ చెప్తున్నా. నిజంగా ఎవిడెన్స్ ఉండి ఆయన తప్పు చేస్తే దాన్ని క్వశ్చన్ చేయి. ఆయన తప్పు లేకుండా ఆయన చేస్తే మాత్రం మా మీడియా మిత్రులు కూడా, మా మీడియా పర్సన్స్ కూడా క్వశ్చన్ చేసుకుంటాం. ఇది 100%. అది ఎవరైనా సరే క్వశ్చన్ చేయాలి కూడా. ఓకేనా? ఇంకోటి, ఈమె చేతిలో మైక్ పెట్టిరు, ఇది రాంగ్. ఫస్ట్ నీకు ఇచ్చిన మైక్ను ఇప్పుడు ఆటానా చారానా కించపరుస్తా ఉన్నారు. నీ వల్ల అందరికీ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది నువ్వు ఎవిడెన్స్ ఇవ్వకపోతే. నేనేం అడుగుతా ఉన్నా బాలాజీ గౌడ్, నేను ఇది వరకు కూడా నిన్ను ఒక విషయంలో అడిగిన, బాలాజీ నువ్వు మాట్లాడకపోతే ఎట్లా అంటే, అన్నా నేను మాట్లాడతా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా, తర్వాత లేదన్నా నన్న జోలికి వెళ్ళొద్దు అన్నారన్న. మరి ఆ విషయంలో ఎందుకు మాట్లాడలే బాలాజీ? మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలే? ఇక్కడ కాదు ఆ వ్యత్యాసాలు ఇక్కడ కనిపించట్లేదా? చెప్పి ఇక్కడ ఏ విధంగా చూడొచ్చింది? నేనే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. కానీ నువ్వు ఒక పర్సన్ దగ్గర పని చేస్తా ఉన్నావు, వాళ్ళకి మచ్చ వస్తుంది కదా, వాళ్ళకి పక్కన పెట్టు, మొత్తం మీడియా ఛానల్స్కే మచ్చ వస్తుంది నువ్వు చేసిన పని వల్ల. దీనికి క్లారిటీ ఇవ్వాలా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టి, ఇది పరిస్థితి, జెన్యున్ గా ఖరాబ్ అయితే జనాలు కూడా ఇంత రియాక్ట్ అవ్వరు. పాలకోవరాలే, తోక మట్ట రాలే, ఏంది ఇది? ఆ నుంచి వస్తారు 2 రోజులు అయింది చెప్తా ఉన్నాడు, గాబరైతా ఉన్నాడు. అంటే ఇక్కడ నాకు కూడా అనిపించింది ఏంటంటే, నేను అందులో కూడా చెప్పిన, ఇంట్లో కూడా చెప్తున్నా, ఇంతమంది జనాలు ఉండేసరికి ఆయనకు చెమటలు ఏడైనా పడతాయి, నాకు కూడా పడతాయి, కామన్ గా పడతా ఉంటాయి. ఆ క్రౌడ్ నా దగ్గర ఈట్ ఉంటుంది. ఈమె ఎవరు అసలు? ఈమె క్వశ్చన్ చేయడానికి నువ్వు క్వశ్చన్ ఎట్లా చేయాలి? ఈ అమ్మాయి చెప్తా ఉన్నా, నువ్వు ఎవరో కానీ తల్లి, నాకు ఈ మిత్రుడు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయన నంబర్ ఉంటే నాకు పంపించే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఈ విషయంలో 100% అది ఎవరైనా సరే మేము కొట్లాడతాం కంపల్సరీ. ఈయనకు అన్యాయం జరిగితే ఈ విషయంలో మేము బాధ్యత వహించాలి. 100% బాలాజీని గుంజుకొచ్చి మేము మాట్లాడిపిస్తాం. 100% ఈ విషయంలో గుంజుకొచ్చి మాట్లాడిస్తాం. తప్పు లేకపోతే, తప్పు ఉంటే ఈయనది ఏం తప్పు ఉందో, ఈయన దాంట్లో ఏమొచ్చిందో మొత్తం బయట పెట్టాల్సిన బాధ్యత బాలాజీ గౌడ్కి అయితే ఉంది. ఇది 100%. ఓకేనా? ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను మీకు తెలుసు, ఒక వీడియో చేసి వదిలిపెట్టా. కొంతమంది కింద కామెంట్లు, అన్న మాకు ఇట్లా అనిపించలే, అట్లా అని. బ్రదర్, మీరు అనేది కరెక్టే, కానీ వీడియో మొత్తం చూడట్లే మీరు. నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నా,
నేను న్యూట్రల్ గా మాట్లాడుతున్నా. అక్కడ న్యూట్రల్ గానే నాకు అనిపించింది. ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడినా కూడా కొన్ని తప్పులు అనిపించినాయి కాబట్టి అందరినీ కలపకండి అన్న. ఆయననండి తప్పు చేసిన ఆయన మీకు ఆన్సర్ ఇస్తాడు. ఈరోజు మేము అందరం వీడియోలో చేయము, మీరు ఒక్కరిని అంటే మీకే సపోర్ట్ చేస్తాం 100%గా. ఈ పర్సన్కి సపోర్ట్ చేయమని ఎక్కడ అనలేదే మేము. 100% ఈయనకు సపోర్ట్ చేస్తాం. ఈయన తప్పు లేకపోతే ఈయన నెత్తిలో పెట్టుకుంటాం మేము 100%. రేపు పొద్దున ఇంకోరికి జరగదు. ఎందుకంటే కోవా బండుకు సంబంధించి జెన్యూన్ ఉండి ఫ్రెష్గా మెయింటైన్ చేసేటోళ్లకు, ఫ్రెష్ ఫుడ్ ఇచ్చేటోళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. ఈ బ్రదర్కి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఖండిస్తున్నాం. బాలాజీ గౌడ్ ప్రూఫ్లు బయట పెట్టలేదు ఇప్పటి వరకు కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. స్పీకింగ్ లోనే ఉన్నాడు. ఇంకా ఓకే చేశాడేమో చూద్దాము. ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ఎక్కడైనా సరే ఫుడ్ ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం మా నంబర్ కింద ఇస్తా ఉన్నాము, దానికి వీడియోలు పెట్టి అది ఎక్కడ ఏంటి అడ్రస్ పెట్టే ప్రయత్నాలు చేయండి. మీరు అడగడంలో తప్పే లేదు. కాకపోతే కొన్నిట్లకు మేము వెళ్ళిపోలేం. మా దగ్గరికి ఇష్యూ వస్తేనే టేకప్ చేయొచ్చు. చాలా జరుగుతున్నాయి, బయట బార్డర్ జరుగుతున్నాయి, సూసైడ్ జరుగుతున్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవును, కొన్ని చేయట్లేదు, వాస్తవం ఇది. ఇక ఈ బ్రదర్ విషయానికి వస్తే నిజంగా ఈయనను కావాలని ఫ్రెష్గా మెయింటైన్ చేసి ఈయన వల్ల హాని జరగకపోతే ఈయనకు జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందే. అది ఎవరైనా సరే ఒక కేసు టేకప్ చేసినప్పుడు దాని ఎవిడెన్స్ అన్ని బయట పెడితే జనాలకు అర్థమవుతుంది. ఈ రోజు నువ్వు ఒక వీడియో తీసుకొచ్చి బయట పడేసి అయిపోయింది అంటే కాదు. ఇది అర్థమవుతుందా బాలాజీ? దీని మీద నువ్వు చాలా సీరియస్ గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఇట్లాంటిది ఇంకో కేసు కూడా, నేను ఆ కేసులో నేనేం అనలేకపోయినా, నువ్వు మీడియా మిత్రులు అని కాదు, నేను చేయగలుగుతున్నా కాబట్టి, ఓకేనా? అందులో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది, కానీ అది కూడా మాట్లాడతా నేను. ఇప్పుడు మాట్లాడతా, నువ్వు ఎంతో కొంత నేర్చుకుంటావులే ఒక ప్రాబ్లం అయినప్పుడు అని సపరే కూకున్నాం. ఈరోజు ఇంకో పెంట తీసుకొచ్చి పెట్టి మీడియాలో అందరికీ రుద్దినావు. ఈరోజు మాట్లాడాలి కదా నువ్వు. నేను రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా అంటే నీ ఇష్టం అంతా. చెప్పి ఈరోజు సమాధానం చెప్పు అందరికి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి నువ్వు. చిన్న చిన్న వ్యాపారులు సరే, చిన్న వ్యాపారాలు పెద్ద పిల్లలు పక్కన పెట్టు. జనాలకు నష్టం జరుగుతుందంటే అది 100% రాంగ్, అది ఫ్యాక్ట్. అది ఆయన ఏమంటా ఉన్నాడు ఒకసారి చూడు. ఆయన కరెక్టే మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతున్న చెల్లె, ఆయన తింటుంటే నీ నోరు ఆగిపోయింది ఏంది? ఏం మాట్లాడాలి అర్థం కాలే నీకు? ఆయన తింటా ఉన్నాడు కదా, అందులోమో కలిపిందని అంటా ఉన్నారు కదా, మరి ఎందుకు నీ నోరు ఆగిపోయింది? ఇది పరిస్థితి అనమాట. ఈ విషయంలో ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రతి విషయంలో మీరు కూడా మాట్లాడండి. కొన్ని విషయాలు మా దగ్గరికి రాని ఉంటాయి, మాట్లాడితే మీడియా పర్సన్స్ కూడా కొంచెం భయం ఉంటుంది, ఓకేనా? ఓవర్ యాక్టింగ్ చేస్తే మనల్ని కూడా వేసుకుంటారా బాబు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, జనాలు కూడా మా మీద పడతారనే ఒక భయం ఉంటుంది. ఎవిడెన్స్ ఉన్నవి పడురంటే ప్రతి ఒక్కటి కాదు, ఎవిడెన్స్ కంపల్సరీ. ఏదైనా టేకప్ చేస్తే ఎవిడెన్స్ ఉండాలి కంపల్సరీగా. మనం ప్రూవ్ చేయాలి, అది 10 వీడియోలు కానీ ఎన్నైనా కానీ. ఇది ఒకటే వీడియోలో 2 వీడియోలో వచ్చినట్టున్నాయి మేబీ. దీనికైతే 100% దీన్ని ఎవ్వరూ దీనికి ఒత్తాస వలకడానికి అయితే లేదు. బాలాజీది 100కి 200% బాలాజీ తప్పు కనిపిస్తా ఉన్నది. ఆ తప్పుకు బాలాజీ సమాధానం చెప్పాలి. మరి ఏం చెప్తాడో చూద్దాం. చెప్పకపోతే మాత్రం డైలీ ఒక వీడియో పడుతుంది. 100% చెప్తున్నా, ఈ మిత్రుడితో మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇంకోటి జరగకూడదు. అంటే ఈయన ఏదో చేసిన ఇంకో ఆయన చాలా దెబ్బపడి ఉండొచ్చు. మేము మా అంటే ఎంత వస్తుంది, వీళ్ళు మా అంటే ఒక 20,000 30,000